ప్రతిపక్ష నాయకుడు విదేశాలకు పోయి భారతదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తూ దేశ వ్యతిరేకులతోటి కలుస్తూ దేశానికి శత్రు దేశాలకు వంతా పాడుతున్నటువంటి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. రాహుల్ గాంధీకి విదేశాలకు పోయి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం రహస్య పర్యటన చేస్తూ గతంలో అనేక సార్లు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో అమెరికాలో పర్యటిస్తూ దేశ వ్యతిరేకమైనటువంటి పాకిస్తాన్ తొత్తైనటువంటి అమెరికన్ కాంగ్రెస్ సభ్యులను కలవడం, ఖలిస్తాను ఉగ్రవాదుల యొక్క వాయిస్ను రాహుల్ గాంధీ మాట్లాడడం, గతంలో చైనాతోటి రహస్య ఒప్పందం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చైనాకు అనుకూలమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం, రిజర్వేషన్లు మొన్నటి ఎలక్షన్ల ముందు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తుందని చెప్పి తప్పుడు వ్యాఖ్యానం చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సరే కొంత సఫలమైనప్పటికీ కూడా దేశ ప్రజలు తిప్పికొట్టిరు. ఎన్నికలు అయిపోయినాయి. అమెరికాలో నిజ స్వరూపాన్ని బయటపెట్టిండు ఇదే రాహుల్ గాంధీ. ఎన్నికల ముందు కూడా శ్యామ్ పిట్టోడు అనేటువంటి ఆయన మాట్లాడే వ్యాఖ్యలు ఇలా నిజమైన రాహుల్ గాంధీ నోట్లో వచ్చినాయి. సరైన పరిస్థితులు వస్తే రిజర్వేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ వెంటనే ఈ దేశ ద్రోహ వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆ ప్రతిపక్ష హోదాకి నుంచి తొలగించాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ ఈ రకంగా ఆయన దేశభక్తుడా, ఆయన దేశద్రోహి ఇలా ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీకి తగినటువంటి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఇలా ప్రజలంతా కూడా ఈ యొక్క రాహుల్ గాంధీని వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, గొంతెత్తాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మరి భారతీయుడా, ఆయన విదేశీయుడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తూ విదేశాల్లో భారతదేశాన్ని ఇన్వడింపజేయాల్సినటువంటి భారతదేశ గౌరవాన్ని చేయాల్సినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ దేశంలో రాజకీయ పరిస్థితులు సరికలేవు. ఇవాళ అన్ని మొత్తం ఇక్కడ దేశంలో దేశం ఇవాళ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అన్ని రంగాల్లో ముందుకు పోతూ ప్రపంచ అగ్ర రాజ్యంగా అతి కొద్ది సంవత్సరాల్లో మారబోతున్నటువంటి సమయంలో దేశాన్ని బంగ్లాదేశ్గా మారుతామనుకుంటుంటా. మరి ఇవాళ రాహుల్ గాంధీ దేశంలో అల్లకొల్లలో సృష్టించాలని, లేకపోతే ఇలా దేశంలో విచ్ఛిన్నకర శక్తులకు వంత పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఈ రకంగా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి వ్యాఖ్యానాలు వెంటనే మానుకోవాలి. వెంటనే దేశ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి మళ్ళీ పునరావృతం అయితే మీకు తగిన గుణపాఠం ఇలా భారతీయులందరూ కూడా చెప్తారని చెప్పి రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం.